జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, యుద్ధం అయితే చేయొచ్చు. అది ఏ సందర్భంలో అయినా కూడా, ఎలాంటి వాతావరణంలో అయినా కూడా చేయొచ్చు. కానీ ఆ వాతావరణం మనకు అనుకూలంగా ఉన్నదనుకో, అప్పుడు మనకు గెలుపు అవకాశాలు ఈజీగా ఉంటాయి. అలాగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అవునా కదా? సరే, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో ఈ న్యూస్ చూడండి, మీకే అర్థమవుతుంది. న్యూస్ మాత్రం కిర్రాక్ అంతే, ఇంక మాటలు లేవు. ఓకేనా? కాశ్మీర్లోని పెహల్గామ్ లో ఈ తీవ్రవాద దాడి జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే ఈ పెహల్గామ్ దాడులు జరిగి నేటితో సరిగ్గా 10 రోజులైంది. దీంతో ఇప్పటికే కోపం మీద ఉన్నటువంటి నికార్సైనటువంటి భారతీయుల కోపం ఇప్పుడు రెట్టింపోతాంది. దాడి జరిగి 10 రోజులు కావస్తా ఉంటే భారత్ ఇంకా ఎందుకు పాకిస్తాన్ మీద దాడులు చేయడం లేదు, ఎందుకు భారత సమయాన్ని వృధా చేస్తాంది, అసలు మోడీ ప్రభుత్వానికి ఈ పాకిస్తాన్ మీద దాడి చేసే ఆలోచన అసలు ఉండాదా లేదా అని చెప్పేసి సగటు భారతీయులంతా కూడా తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తారు. అలాగే చాలా వరకు కోపంతో రగిలిపోతారనమాట. ఏంది ఇన్ని రోజులు, ఏంది వాళ్ళ కోసం ఏంది వెయిట్ చేస్తాను. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏమో తెలియక కాదు, వాళ్ళు చేయకూడదని కాదు, లేకపోతే వాళ్ళకి చావ చచ్చి కాదు. అవునా కదా? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏది టైం తీసుకోవడానికి అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఇక్కడ ఉండేది ఎవరు? మోడీ ప్రభుత్వం అన్న విషయం మన వాళ్ళందరూ కూడా గుర్తించుకోవాలా. ఎందుకంటే మోడీ ప్రభుత్వం అంత చేతకాని ప్రభుత్వమో లేక సేవ చచ్చిన ప్రభుత్వమో కాదు. ఓకేనా? ఇన్ని రోజులు కూడా పాకిస్తాన్ పైన దాడులు చేయకపోవడానికి 3 కారణాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా రండి. అవి వచ్చేసి, మొదట దేశాన్ని సిద్ధం చేయడం, రెండవది వచ్చేసి మన ఆయుధ వ్యవస్థలను, సైనికులను సిద్ధం చేయడం, మూడవది వచ్చేసి వాతావరణం. ఓకేనా? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉన్నది. అదే నేను చెప్పా కదా, కొంచెం జాగ్రత్తగా రండి. దేశాన్ని సిద్ధం చేయడం అంటే రేపు పాకిస్తాన్ తో ఈ ఫుల్ స్కేల్ వార్ కనుక వస్తే, అంటే పూర్తి స్థాయిలో యుద్ధం కనుక జరిగితే అందుకు తగ్గట్టుగా భారతదేశ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొంత సమయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే మన దేశం ఇజ్రాయెల్ కాదు కదా. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు కాదు. ఏ విషయాన్నైనా కూడా డైజెస్ట్ చేసుకోవడానికి మన వాళ్ళకు కొంత టైం అయితే పడుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కొంత సమయం అయితే తీసుకునేది. ఇకపోతే మన ఆయుధ వ్యవస్థలను, సైనికులను సిద్ధం చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇందుకు ఖచ్చితంగా కనీసం 2 వారాల సమయం అయితే పడుతుంది. అలాగే మన సైనికుల విషయానికి వస్తే వాళ్ళు మనుషులే కదా. ఏమే పైగా మన దేశంలో మన వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ. ఇంట్లో చెప్పకుండా యుద్ధానికి కనుక పోతే అది ఆ సైనికుడికి తీరని లోటుగా ఉంటుంది. అందుకే తమ కుటుంబీకులతో అలాగే బంధువులతో మాట్లాడుకునేందుకు కొంత సమయం అయితే ఇచ్చినారు. సరే, ఇకపోతే ఆయుధ వ్యవస్థలను బయటికి తీసి వాటిని సరిహద్దుల వద్దకు చేర్చడానికి ఖచ్చితంగా సమయం అయితే పడుతుంది. ఓకేనా? ఇకపోతే అసలు కారణం వాతావరణం. నిజానికి పైన చెప్పిన 2 కారణాలు మనకు అడ్డుగా ఉన్నప్పటికీ మనం యుద్ధ విమానాలు, డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ పైన 100% ఖచ్చితత్వంతో దాడులు అయితే చేయొచ్చు. కానీ చేయలే. అందుకు కారణం వచ్చేసి వాతావరణం. గత 15 రోజుల నుంచి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోనూ వాతావరణం అయితే సరిగ్గా లేదు. ఈ 2 ప్రాంతాలలో దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకున్నాయి. రెండోది వచ్చేసి, మీరు చదువుకునేటప్పుడు మీరు ఒక పదం గురించి మీరు వినింటారు, చదువుకునింటారు. క్యుమిలోనింబస్ మేఘాలు అని అంటారనమాట. ఇవి లాహోర్ దగ్గర అడ్డుగా ఉన్నాయి. వీటి మూలంగానే మనం వైమానిక దాడులో వాయిదా అయితే వేసుకోవాల్సి వచ్చింది. ఈ దట్టమైనటువంటి క్యుమిలోనింబస్ మేఘాలు కమ్ముకోవడం ద్వారా మనం సరిగ్గా టార్గెట్లు అయితే ఫిక్స్ చేయలేం. అలాగే దట్టమైన మేఘాలు కమ్ముకున్నప్పుడు విమాన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండదు. పైగా ఈ దట్టమైన మేఘాల మూలంగా యుద్ధ విమానం పైలట్ కు ఈ దృశ్యమానత అయితే తగ్గుతుంది. అంటే తన ముందు ఏం జరుగుతుందో పైలట్ కు సరిగ్గా తెలియదు అనమాట. ఇది పైలట్లకు విమానాలను నడపడాన్ని కష్టతరం చేస్తుంది. దీని మూలంగా యుద్ధ విమానం నియంత్రణ అయితే కోల్పోయే అవకాశం ఉండదు. ఇకపోతే ఈ క్యుములోనింబస్ మేఘాల విషయానికి వద్దాం. ఈ మేఘాలు నిట్ట నిలువుగా లేదా ఒక వలయం లాగా ఏర్పడతాయి అనమాట. ఈ మేఘాలలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మేఘాల మూలంగా పెద్ద ఎత్తున మెరుపులు, ఉరుములు, వడగండ్ల వానలు కురుస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మేఘాల క్రింద ఉన్నటువంటి గాలులను పైకి తీసుకొని పోతా ఉంటాయి అనమాట. అంటే ఒక్కసారి ఈ క్యుములోనింబస్ మేఘాలలోకి యుద్ధ విమానాలు అడుగు పెడితే ఇక అంతే సంగతులు. ఇక మనం ఆ విమానం గురించి కావచ్చు లేదా ఆ ఫ్లైట్ల గురించి కావచ్చు మర్చిపోవాల్సిందే. అందుకే మనం చేయాల్సినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ ఆలస్యం అవుతా వస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ఈ లాహోర్ కు అడ్డంగా ఉన్నటువంటి ఈ క్యుములోనింబస్ మేఘాలు మాయమవుతున్నాయంట. పైగా ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మీద ఉన్నటువంటి ఈ దట్టమైన మేఘాలు పలచబడిపోతున్నాయి. అంటే వచ్చే 2-3 రోజుల్లో
పాకిస్తాన్ వాతావరణం ప్రశాంతంగా ఉండనుండాలి. ఇక అప్పుడు ఉంటుంది అసలే వారం. అర్థమవుతుందా? మొదలు పెట్టారంటే వాయింపుడు మామూలుగా ఉండదు, తిరణాలు తీరిపోతుంది. అది మిత్రులారా, మీకు ఇప్పటికైనా అర్థమైంది కదా మోడీ ప్రభుత్వం ఈ గ్యాప్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటో. సరే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను స్పష్టంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.